రూపాయలు 100 కోట్ల తిమింగలం. ఏసీబీకి చిక్కిన మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. 11 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు, అనంతరం అరెస్ట్, రిమాండ్కు తరలింపు. అరెస్ట్ జరిగింది, రిమాండ్ జరిగింది. తర్వాత ఏమవుతుంది? రివార్డ్ వస్తుంది, డబ్బులు ఇస్తే మళ్ళీ బయటికి వస్తుంది బెయిల్. ఇలాంటి వాళ్ళ కోసం లాయర్లు ముందుకొచ్చి పని చేస్తారు. ఓ సూరన్న మీద కేసు అయింది, పని ఇద్దామంటే ఎవ్వరు వాళ్ళు సూరన్న ఎంత ఇస్తామంటారు లాయర్లు కూడా. ఏం చెప్పాలి ఇక చూడండి. ఏసీబీకి చిక్కిన మొన్నటికి మొన్న జలమండలి అధికారి దొరికిండు. 2 కిలోల బంగారం దొరికింది, 100 కోట్ల డబ్బులు దొరికినాయి ఒకే దగ్గర. ఇక్కడ ఈరోజు ఏసీబీకి చిక్కిన మల్కాజిగిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. 11 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు, అనంతరం అరెస్ట్, రిమాండ్ తరలింపు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంతో గనుడట. ప్రతిగా రూపాయలు 100 కోట్లకు పైగా ఆయచిత లబ్ధి పొందినట్టు అంచనా. 100 కోట్లు కాదు మిత్రులారా, అందుకే నేను తమ్ముళ్ళు ఏం పెట్టా, 100 కోట్లను పెడతాను తమ్ముళ్ళు. ఎగ్జాక్ట్లీ 1000 కోట్లు ఉంటుంది వీళ్ళ ఆస్తి. 1000 కోట్లు. ఒక్కొక్క అధికారి ఇంతగానం దోచుకుంటే ఇక మన దేశాన్ని భారతదేశం అనాలా, మన దేశాన్ని అవినీతి దేశం అనాలా? మీరే చెప్పండి మిత్రులారా, చెప్పండి, మీరే చెప్పండి. ఇంత దారుణమా? 1000 కోట్ల పై సంపాదిస్తారు వీళ్ళు. వీళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయండి, మరి వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేయండి, పేద ప్రజలకు పంచిపెట్టండి. డబుల్ బెడ్రూమ్లో ఒక గ్రామంలో 100 మందికి ఇస్తారు కదా, ఒక గ్రామంలో 500 మందికి ఇవ్వండి. నేను డబ్బులు పోగు చేసి ఒకరు గమనిస్తే ప్రతి మండలంలో రెవెన్యూ సిబ్బంది ఉంటారు, మండల రెవెన్యూ ఆఫీసర్ ఉంటారు, ఆర్టీఓ ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కదా. వాళ్ళ ఆస్తులు జప్తు చేసి అదే ఆస్తుని పేద ప్రజలకు పంచండి, అదే నియోజకవర్గ ప్రజలకు పంచండి. ఇంత కట్టలు ఉంటాయి ఒకరి దగ్గర. 100 కోట్ల రూపాయల అవినీతి క్లబ్లో మరో అక్రమాలకు చేరాడు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ పరం చేసి అక్రమ సంపాదనతో రూపాయలు కోట్లు కూడబెట్టి ఎట్టకెలకు అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. మేడ్చల్ మల్కాజిగిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం మర్రి వంశీమోహన్పై ఏసీబీ దాడులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయమే ఏసీబీ బృందాలు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలోని ఆయన ఇల్లు, మేడ్చల్లోని యూఎల్సీ కార్యాలయంతో పాటు సన్నిహితులు, బంధువులు, బినామీలకు చెందిన 11 ప్రాంతాల్లో ఏకకాలంగా సోదాలు నిర్వహించాయి. గుంటూరులోని అతడి మామ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. సోదాల్లో మొత్తం 6.22 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం విలువైన ఆస్తుల్ని గుర్తించారు. సుమారు రూపాయలు 5.68 కోట్ల విలువైన స్థిరాస్తులు బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లకు పైమాటని అంచనా వేస్తాను. అంచనా 100 కోట్లు, ఇంకా దొరకని దొంగలు, ఇంకా బినామీల లిస్టులు, ఇంకా ఆస్తు జప్తులు చాలా మిగులున్నాయి. 1000 కోట్లు ఈజీగా ఉంటుంది. చూడండి ఏసీబీ గుర్తు ఆస్తుల వివరాలు. రూపాయలు 1, 10, 100, 1000, 10, లక్ష, కోటి, 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లు. వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలో ఇల్లు, మణికొండలో 1000 చదరపు గజాల ప్లాట్, హైటెక్ సిటీ ప్రాంతంలోని మసీదు బండలో 2000 చదరపు అడుగుల ప్లాన్, ఇబ్రాహీంపట్నం మండలం నర్రేపల్లిలో 2 ఎకరాల ఫామ్ హౌస్, రూపాయలు 2,10,800 నగదు, బ్యాంక్ ఖాతాలో 20 లక్షలు, 122 గ్రాము బంగారు ఆభరణాలు, 32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కియా కార్లు. బా, నిన్ను ఏ చెప్పు తీసి కొట్టాలరా ఇడియట్. ఎందుకురా పుట్టినావు దేశంలో? ఎందుకురా దేశాన్ని అవినీతి చేసినావు? ఎంత కోపం వస్తుందంటే ఇలాంటి వారి వల్లగా దేశం మొత్తం వేస్ట్ అవుతుంది. ఒక దేశాన్ని ఎందుకు అవినీతి దేశంగా అంటున్నా? నాకు సిగ్గు అనిపిస్తుంది మా దేశాన్ని అవినీతి దేశం అనడానికి. ఇంత దారుణమా, ఇంత ఘోరమా? 1000 కోట్లు దోపిడి. చిచ్చి. రెండో పేడ ఉంది, వార్త చదువుదాం మనం. ఇగో, వంశీమోహన్ పనిచేసిన చోట్లలో వివాదాస్పద నిర్ణయాలు. ఆయన ఎక్కడెక్కడ పనిచేసిండోట అక్కడ మొత్తం వివాదాస్పద నిర్ణయాలు అన్నీ ఉంటాయట. ఒకరి భూమి ఇంకొకరి మీద, ప్రభుత్వ సెలవుల కబ్జా, వాళ్ళ సహకరించాలి. ఇన్నోవా కారు, కిష్టా కార్లు, బెంజ్ కార్లు, బాబా 122 గ్రాముల బంగారం అంటే ఏం చెప్పండి? 1 గ్రాము సస్థానం బంగారం. ప్రభుత్వ భూములను రక్షించాల్సింది పోయి భక్షించాడని నిరభ్యంతర పత్రాలను జారీ సహా పర్వానికి ఉపయోగించుకుని మేడ్చల్ మల్కాజిగిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం మర్రి వంశీమోహన్పై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టిన వ్యవహారంలో అనీషా తనిఖీల్లో పట్టుబడిగా అతడు పనిచేసిన చోట్లలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ శాఖ విచారణలో వెలుగులోకి చూసినట్టు తెలిసింది. మిగులు భూములు కనిపిస్తే శేర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన
సమయంలో వంశీమోహన్ పదుల సంఖ్యలో వివాదాస్పద భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. మిగులు భూముల్ని సర్ప్లస్ ల్యాండ్ గుర్తించి పెట్టుకొని ఆ భూములకు ఎవరైనా దరఖాస్తు చేస్తే నిరభ్యంతరంగా అనుమతించినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తారు. అప్పట్లో ప్రభుత్వంలోని ఓ ఇద్దరు నేతలు ఒక ప్రజాప్రతినిధి అంగనంతో ఏమాత్రం భయం లేకుండా కొన్ని ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేసేందుకు సహకరించినట్టు భావిస్తున్నారు. శేర్లింగంపల్లిలో పనిచేసే సమయంలో నగరంలో ఓ ప్రైవేటు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని వ్యవహారాలు చక్కబెట్టినట్టు వారికి ఉప్పందింది. తెర వెనుక ప్రముఖుల రియల్ హస్తంలో ఉన్నట్టు భావిస్తున్నారు. ఆయన గతంలో నిధులు నిర్వహించిన మండలాల్లో ప్రభుత్వ భూములు వివాదాస్పద భూములు లావాదేవీలపై సమాచారం సేకరిస్తాను. గచ్చిబౌలిలో 10 ఎకరాల భూమిపై కోర్టులో వివాదాలు కొనసాగుతున్నాయి. రికార్డులో ప్రభుత్వ భూములను ఉన్న ఒక స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని ఆ రోజుల్లోనే రూపాయలు భూముల విలువ 800 కోట్లు లెక్కేస్తానన్నాడు. చూడండి, గంతగరం 800 కోట్లకి వెళ్ళి ఆయన 8 లక్షలు తీసుకుంటాడా? అందుకే ఆయన విలువ ఏం చెప్పిన పేపర్ చదవకముందే 100 కోట్లు అనేది అబద్ధం, 1000 కోట్లు ఉందని చెప్తున్నా. 800 కోట్ల విషయంలో ఆయన తారుమారు చేసిండట. ఏమన్నా చెప్పండి. కొండాపూర్లో పట్టణ భూగర్భ పరిమితికి మించిన భూములు 100 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖాతాలు ఉండాలి. వీటిలో సుమారు 50 ఎకరాలు వేరువేరు కారణాలు చూపి వాటిని యూఎల్సీ నుంచి మినహాయింపు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడిన కీలక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు మిత్రులారా, మణికొండ, కొండాపూర్, కుకటపల్లి, ఈ హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో మొత్తం ప్రభుత్వ భూములే అన్నీ వేసినట్టు. ఈ డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, ఎంఆర్ఓలు అందరూ అమ్ముకున్నాడు. ఇప్పుడు మీరు ప్రొహిబిటెడ్ లిస్టులో చూడండి, ఏం కనిపించావు మీకు? ప్రొహిబిటెడ్ లిస్టులో తక్కువ ప్రాపర్టీలు కనిపిస్తాయి. మరి గవర్నమెంట్ ప్రాపర్టీలు ఏమైనాయి? మరి ఎట్లా అయిపోయినాయి? మారంటే ఇట్నే మారిపోయినాయి. దొరకని దొంగలు విపరీతంగా ఉన్నాయి. ఇదంతా దొరకని దొంగలే. మరి రాష్ట్రం ఎందుకు అప్పులు ఉన్నది? గిందుకే అప్పులు ఉన్నది. ఎవరన్నా ఇంత ఘోరంగా ఇంత నిక్కతి ఎవరన్నా మాట్లాడతారో జర్నలిస్ట్ చెప్పండి. నేను వాళ్ళని చెప్పు తీసి కొట్టని వాళ్ళ జైలు అని టగడగా కాల్తానని చెప్తున్నా. ఏం ప్రయోజనం లేని ధీరులు వాళ్ళ పోస్టింగ్లు అంతా బదిలీలు, వివాదాలు. గ్రూప్లో ఎంపికై 2005లో డిప్యూటీ తహసీల్దార్ రెవెన్యూ శాఖలో ఉన్న ఉద్యోగం పొందారు. మొదట మహబూబ్ నగర్ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వగా అక్కడ సెలవు పెట్టి అదే ఏడాది మే నెలలో హైదరాబాద్ జిల్లాలో పోస్టింగ్ సాధించిందట. సికింద్రాబాద్ ఆర్డీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి అదే డివిజన్ 2006లో డ్యూటీగా చేరినట. అక్కడ మహబూబ్ నగర్ అది నిజంగా పేరు అంత జిల్లా కాదు, మొత్తం వెనుకబడిన జిల్లా. అక్కడ ఇన్కమ్ రాదు. అదే హైదరాబాద్లో పోస్టింగ్ వస్తే ఇన్కమ్ బాగా వస్తుంది అని చెప్పి ఆయన ఎక్కడ వచ్చిండు? సికింద్రాబాద్ ఆర్డీ వద్ద శిక్షణ పూర్తి చేసుకుని తిరిగి అదే డివిజన్లో 2006గా డ్యూటీగా పనిచేశారు. 2007 అక్టోబర్లో తహసీల్దార్గా పదోన్నతి లభించగా హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో పట్టణ భూగర్భ పరిమితి విభాగంలో ఎస్ఓగా విధులు చేపట్టారు. 2 నెలల పాటు అక్కడ పనిచేశాక కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఇక అవినీతి చేస్తాను, డబ్బులు ఇస్తాను, పోస్టింగ్లు వస్తుంది. మన దేశంలో అవినీతి చేసే వాళ్ళకి నిజంగా కొమ్ము కాస్తాయి చట్టాలు. పోస్టింగ్ నిజాయితీగా పడితే పోస్టింగ్ రాదు. నిజాయితీ ఉన్నాడు గుమ్మడి నర్సే ఎమ్మెల్యే, ఇప్పటికి పూరి కొడితే సైకిల్ మీద వస్తాడు అసెంబ్లీకి. మరి నిజాయితీ ఉన్న ఎమ్మెల్యేలు ఫెరారీ కార్లు ఎట్లా వస్తారు అసెంబ్లీకి? వాళ్ళ చుట్టూ మన పోలీసు వాళ్ళు సిగ్గు అనిపిస్తుంది అవ్వాలంటే. బండ్లగూడ మండలం తహసీల్దార్గా 2012 జూలైలో చేరి 9 నెలల అనంతరం ఖైరతాబాద్కు బదిలయ్యారు. ఈ ఖైరతాబాద్ అంటే విపరీత అవినీతి బాధ ఇది. అనాథికాలంలో అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాకు, అక్కడి నుంచి 2014లో ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా పెద్దెముడికి బదిలయ్యారు. అనంతరం 3 నెలల్లో హైదరాబాద్ జిల్లా గోల్కొండ తాజా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. గోల్కొండ మండలంలో కొన్ని వివాదాస్పద భూముల వివరాలు తలదూసినట్టు అక్కడ అనుమానం రావడంతో వెయిటింగ్లో పెట్టాలని తెలుస్తుంది. 2015 సెప్టెంబర్లో సైదాబాద్ తహసీల్దార్ చేరాడు. 2017లో డిప్యూటీ కలెక్టర్ పదోన్నతి మొదలు గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అట. ఏం అకౌంట్స్? పైసలు దోచుకునే అకౌంట్స్ ఆఫీసర్ ఆయన. 2 నెలల అనంతరం 2019 మార్చిలో శేర్లింగంపల్లి చేరి 2020 పనిచేశారు. మేము ఈ 1 మంత్ అయింది స్పెషల్ ఫోకస్ శేర్లింగంపల్లిలో చేస్తున్నాను నేను. ఈ శేర్లింగంపల్లి మొత్తం స్కామ్ అండి. ఆర్డీఓ, ఎంఆర్ఓలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జోనల్ కమిషనర్లు, సిటీ ప్లానర్లు, వీళ్ళ ఆస్తులు విపరీతం. నేను చెప్తున్నాను కదా, స్వయంగా నా బృందం వెళ్తుంది బరాబర్. ఈ ఒక 20 మంది మీద ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నాం మేము. రాసి పెట్టుకోండి. శేర్లింగంపల్లి అధికారుల మీ బట్టలు ఊడదీయకపోతే సూరన్న తన పేరు మార్చుకుంటాడు. ఇంత పెద్ద మాట ఉన్నా అంటే మీ అవినీతి బట్టలు ఊడకూడదా, మీ అవినీతి చొక్కాలు ఊడకూడదా? నా ఉద్దేశం ఇది. బరాబర్ మీ బట్టలు ఊడకూడదా? ఈ శేర్లింగంపల్లి ఏసీపీ శేర్లింగంపల్లి జోన్ పరిధిలో ఎన్నో ఉన్నాయి హైరేజ్ అపార్ట్మెంట్స్. అవి 50 ఫ్లోర్లలో అవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. నిజంగా మీ పని కథం, నో డౌట్ దాంట్లో. ఇగో ఆయన ఇల్లు చూడ ఎట్లున్నదట, ఇట్లుంటుంది ఆయన ఇల్లు. 100 కూడా తిమింగలం.
వంశీమోహన్ 2019-23 మధ్యకాలంలో శేర్లింగంపల్లి తహసీల్దార్ పనిచేశాడు. ఈ మండలంలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చాడు. నేను ముందే చెప్పాక విలువైన ప్రభుత్వ భూములు ఉంటాయి అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిండట. ఇప్పుడు ఆ ప్రైవేట్ వ్యక్తులకు అరెస్ట్ చేయాలి. చేస్తుందా మరి? మీ శేర్లింగంపల్లి, మియాపూర్, గుట్టల బేగంపేట, మాదాపూర్, ఖానామేడ్, గచ్చిబౌలి, గోబంపల్లి, హాఫీజ్పేట తదితర ప్రాంతాల్లో రూపాయలు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు వివాదాల్లో ఉండగా ఓవైపు కోర్టు కేసులు నడుస్తుండగానే మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూముల్లో పాగవేశారు. ఓ కలెక్టర్తో కలిసి వారికి సహకరించడం ద్వారా వంశీమోహన్ పెద్ద ఎత్తున అయాచిత లబ్ధి పొందడం ఆరోపణలు ఉన్నాయి. పింగ్లీపూర్ భూ విధానం రికార్డుల స్వాధీనం. అబ్దుల్లాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. సెలవులో ఉన్న అక్కడ తహసీల్దార్ రప్పించి మరి రికార్డును పరిశీలించారు. మండలంలోని పిగ్లీపూర్ గ్రామ సర్వే నెంబర్ 17లోని 8 ఎకరాల వివాదాస్పద వ్యవసాయ భూముల లావాదేవీల గురించి ఆరా తీశారు. రికార్డుని స్వాధీనం చేస్తున్నారు. ఆ భూములపై ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తుండగా ఆ భూముల్ని వంశీమోహన్ తెలివిగా కాజేసిన ఆరోపణలు ఉన్నాయి. 2023లో ఆ భూముల్ని అతడి మామ విజయ్ భాస్కర్ కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు రికార్డు స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆయన మామ పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేసిన అతడు స్థిరాస్తి సంస్థకు అప్పగించినట్లు అధికారులు భావిస్తారు. అందుకు ప్రతిగా వంశీమోహన్ స్థిరాస్తి సంస్థ ఏర్పాటు వెంచర్లో 10 ప్లాట్లను పొందినట్లు వస్తున్న ఆరోపణలపై ఏసీబీ ఆరా తీస్తోంది. 2 ఏళ్లుగా వంశీమోహన్ పరా హుషార్. ఇక శేర్లింగంపల్లి చేస్తే ఆయన పరా హుషార్ అవుతాడు. ఎప్పటికైనా ఏసీబీ తనపై దృష్టి సారిస్తుందని వంశీమోహన్ ముందే ఊహించినట్టు కనిపిస్తుంది. సోదరులలో పెద్దగా విలువైన పత్రాలు ఏవి లభించకపోవడాన్ని బట్టి ఈ విషయం అవకతవకం అవుతుంది. వనస్థలిపురంలో ప్రస్తుతం అతను ఉంటున్న ఇంట్లో దానికి సంబంధించిన పత్రాలు సైతం లేకపోవడాన్ని బట్టి అధికారులు ఈ అంచనాకు వస్తున్నారు. అతడికి చెందిన 2 లాకర్లను గుర్తించి తనిఖీ చేశారు. తండ్రి విశ్రాంతి ఉద్యోగి కాగా వంశీమోహన్ ప్రస్తుతం ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఉన్నారు. లాకర్లో చూస్తే కనీస బంగారు రాబాలు సైతం లేవు. దీన్ని బట్టి వంశీమోహన్ ఏసీబీ దాడి జరుగుతుందనే అనుమానంతో ప్రక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు భావిస్తున్నాడు. అందుకే గడిచిన 2 ఏళ్లుగా ఎలాంటి రాజులకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడినట్టు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నట. ఇది ఖచ్చితంగా తనపై రిమాండ్కి అయితే వెళ్ళిండు. ఇంత ఘోరంగా ఆశ దొరికింది మిత్రులారా. ఇతన్ని ఏం చేద్దామని చెప్పండి. నిజంగా ఆ అధికారులు మరి కొంచెం ఆలోచన చేయాలి మిత్రులారా ఈ విషయంలో. ఇగో ఇతనే ఆ గనుడు. ఎవరు? గనుడు, ధనుడు, మోసకారి, రక్త పిశాచ్ అని చెప్పాడు తనని. బా